అంతా అయిపోయిందనుకున్న పార్టీ మళ్లీ ఊపిరి పోసుకుంది. అధికార పార్టీ ఫెయిల్యూర్స్ వారిలో ఆశలు పెంచేశాయి. ఇక రాబోయే అధికారానికి కాబోయే నేత ఎవరనే గొడవ మొదలైంది. అసలు అధినేత పెద్ద అయినా ఇక యాక్టివ్ గా ఉండలేరనే అంచనా ఆశపడే వారిలో పోటీ పెంచేసింది. గత ఎన్నికలప్పుడు యువరాజే కాబోయే రాజు అని క్లారిటీ వచ్చేసింది. కానీ అప్పుడు ఓడిపోవడంతో యువరాజు ఫెయిల్యూర్ కింద అకౌంట్లో పడిపోయింది. దీంతో ఇప్పుడు ఆయనే ఎందుకు, మేం చేయలేమా అనే సౌండ్ పెరిగింది. అసలు గులాబీ పార్టీలో ఏం జరుగుతోంది? గులాబీ కోటకు రాజు కేసీఆరే. కానీ ఆ రాజు కాస్త వీక్ అవడంతో కాబోయే రాజు ఎవరనే చర్చ గత ఎన్నికలప్పుడే మొదలైంది. అయితే అప్పటికే ప్రభుత్వంలో అన్ని తానే చేసిన కేటీఆర్ తానే కాబోయే రాజు అని చెప్పకుండానే చెప్పేలా వాతావరణం క్రియేట్ చేసుకున్నారు. గెలిస్తే ఈసారి కేటీఆర్ నే సీఎం చేస్తారని అంతా అనుకున్నారు. కానీ ఓడిపోయారు. దీంతో కేటీఆర్ ఫెయిల్ అయినట్లే అని పార్టీలో చర్చ మొదలైంది. పైగా ఆయనపై రకరకాల అవినీతి ఆరోపణలు, కేసులు చుట్టుముట్టడంతో కూడా అవన్నీ నెగిటివ్ గా మారాయి. గతంలో ఆయనే తోపు అన్న నేతలు కూడా అబ్బే అంతలేదనే సీన్ వచ్చేసింది. ఈ వాతావరణాన్ని వాడుకోవడానికి అందరికంటే ముందు ఆశ్చర్యకరంగా చెల్లెమ్మ కవిత దూసుకొచ్చేసింది. లిక్కర్ స్కామ్ తో డౌన్ అయిన కవిత ఇప్పుడు రైజ్ అవ్వడానికి నేరుగా ప్రయత్నిస్తున్నట్లు కనపడుతోంది. ఆల్రెడీ హరీష్ రావును ఎప్పుడో సైడ్ చేసేశారు. కానీ ఆయన తెలివిగా తన పని తాను చేసుకుంటూ అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. పార్టీలో తన పట్టు కోల్పోలేదు. తన వర్గాన్ని అలాగే గుంభనంగా మెయింటైన్ చేసుకుంటూ వస్తున్నారు. లేటెస్ట్ గా కేటీఆర్ నాయకత్వానికి తన మద్దతు అంటూ ప్రకటించి ఇంకా షాక్ ఇచ్చాడు. అలా అని కేటీఆర్ వద్దు అనుకునే వాళ్లను లేపినట్లయింది. అదే హరీష్ లక్ష్యమా అని కూడా చర్చ నడుస్తోంది. అయితే కవిత మాత్రం పార్టీ కార్యకర్తలందరికీ నేరుగా కాంటాక్ట్ చేస్తూ ఏమున్నా తనతో మాట్లాడాలని, ఏ సమస్య ఉన్నా తనతో చెప్పుకోవచ్చంటూ మెసేజ్ పెడుతున్నారు. కార్యకర్తల సమావేశాలు కూడా కొన్ని చోట్ల ఇప్పటికే నిర్వహించారు. అయితే కవిత పిల్లతనంగా చేసిన లిక్కర్ స్కామ్ వల్ల చాలా నష్టపోయామని, బీజేపీ గుప్పెట్లోకి వెళ్లాల్సి వచ్చిందని, డ్యామేజ్ అయిందని కేటీఆర్ వర్గం చెబుతోంది. అలాంటి కవితను నాయకురాలుగా కాదు కదా, కీలక స్థానంలో కూడా కూర్చోబెట్టలేమని వారు వాదిస్తున్నారు. నిజామాబాద్ లో సైతం కవిత ఫెయిల్ అయ్యారని, ఎమ్మెల్సీ పదవి పార్టీ ఇచ్చిందేనని గుర్తు చేస్తున్నారు. ఆమె విడుదల కోసం బీజేపీ ముందు సాగిలపడాల్సి వచ్చిందనే ప్రచారం కూడా జరుగుతోంది. ఈ చర్చ పట్ల కవిత వర్గం చాలా సీరియస్ గా ఉంది. ఎంతమందిపై కేసులు లేవు, కేటీఆర్ పై ఫార్ములా 1 రేస్ కోర్స్ కేసు ఉంది కదా, అంతెందుకు బీఆర్ఎస్ హయాంలో ఏ కేసు కదిపినా ఆ ఫైల్ కేటీఆర్ పేరు చెప్పకుండా ఉండదంటున్నారు. అలాంటిది కవితక్కది ఒకే కేసు, అది కూడా అనుకోకుండా ఇరుక్కున్నదే అంటున్నారు ఆమె అనుచరులు. అయితే కేసీఆర్ మనసులో ఏముంది అంటే ఆయన కేటీఆర్ వైపే ఉన్నారంటున్నారు. అందుకే కవిత తిరుగుబాటు చేస్తారా అనే చర్చ మొదలైంది. తనకు అవకాశం ఇవ్వకపోతే తన బలమేంటో తాను చూపిస్తారని, తిరుగుబాటు చేయక తప్పదని కవిత తమ అనుచరుల దగ్గర అన్నట్లు టాక్. అదే జరిగితే ఇప్పుడిప్పుడే పిక్కబోతున్న బీఆర్ఎస్ కు బ్రేకులు పడినట్లే అంటున్నారు రాజకీయ పరిశీలకులు. అవసరమైతే సొంత పార్టీ అయినా పెట్టుకుంటారని కేసీఆర్ ను కవిత బెదిరించినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే కూతురుపై అపరిమితమైన ప్రేమ ఉన్న కేసీఆర్ ఆ పరిస్థితి రానివ్వరని కన్విన్స్ చేస్తారని, కేటీఆర్ కు నాయకత్వం ఇచ్చినా కవితకు కూడా కీలక స్థానం ఇస్తారని చెప్పుకుంటున్నారు. అయితే కవిత వెనుక సంతోష్ ఉన్నారని కేటీఆర్ వర్గం ఆరోపిస్తోంది. అటు తిరిగి ఇటు తిరిగి ఇదొక ఫ్యామిలీ వార్లా మారిన పరిస్థితి కనబడుతోంది. మరేం జరుగుతుందో చూడాలి.